జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కెలికి మళ్ళీ ఆయన ఏదో తప్పుడుగా చూపించి వాడిని కెలుక్కుంటే మీరు ఇబ్బందుల్లో లోపడే ప్రమాదం ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని గెలుక్కోకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బొక్కలు చాలు, ఇంకా కొంచెం బొక్కలు తవ్వించుకోవాలంటే ఇంకా పీకల్లో కూరుకుపోతారు మీరు. కాబట్టి విజయసాయి రెడ్డి టీడీపీ తీర్థం తీసుకుంటాడా, జనసేన తీర్థం తీసుకుంటాడా, అవన్నీ ఆయన ఇష్టం. విజయసాయి రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయాడు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రాజకీయ నాయకులు అనేది పార్టీలు మారడం సహజం. ఎక్కడ కంఫర్ట్ లేకపోతే వాళ్ళు మారిపోతూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కెలికి మళ్ళీ ఆయన ఏదో తప్పుడుగా చూపించి వాడిని కెలుక్కుంటే మీరు ఇబ్బందుల్లో లోపడే ప్రమాదం ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని గెలుక్కోకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బొక్కలు చాలు, ఇంకా కొంచెం బొక్కలు తవ్వించుకోవాలంటే ఇంకా పీకల్లో కూరుకుపోతారు మీరు. కాబట్టి విజయసాయి రెడ్డి టీడీపీ తీర్థం తీసుకుంటాడా, జనసేన తీర్థం తీసుకుంటాడా, అవన్నీ ఆయన ఇష్టం. రాజకీయాల్లో ఒక పార్టీలోంచి ఒక పార్టీలో మారడం అనేది సహజం. అది దాని గురించి పెద్ద భూతత్వంలో చూసి మీరేదో గల్లంతి చేసి విజయసాయి రెడ్డిని రోడ్డు మీద ఆగుదాం అనుకుంటే మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి అనేవాడు మీ దగ్గర ఉన్నంత కాలం విశ్వాసంతో ఎంతో నమ్మకంతో పనిచేశాడు. ఆయనకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చిందో ఆయన పక్కకు పోయినప్పుడు ఆయన మిమ్మల్ని ఏ మాట అనకుండా పక్కకు పోయినప్పుడు మీరు కూడా మర్యాదగా చూసుకుని ఉంటే బాగుంటుంది. లేదు ఇంకా మనం పీకల్లోతుల్లో కూరుకుపోవాలా, అన్ని స్కాములు బయటకు పడాలా అనుకుంటే విజయసాయి రెడ్డి గారిని కెలకంటారు. ఇంకోటి, విజయసాయి రెడ్డి కూడా గతంలో చూసుకున్నట్టయితే నేను రాజకీయాలకి రాజీనామా చేసేస్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కండువా మార్చుకోవడం ఏంటి అసలు? ఇప్పుడు ఎవరు కూడా చెప్పిన మాట మీద నిలబడరండి. రాజకీయ నాయకుడు అంటేనే చెప్పిన మాట మీద నిలబడ్డానేటటువంటి ఓచ్ ఉంది అందరిలోనూ కూడా. అలాంటప్పుడు అది మారడంలో వింతేముంది? ప్రతి రాజకీయ నాయకుడు అంతే కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవకాశాన్ని బట్టి కొంతమంది స్వార్థంగా వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అవకాశం కోసం వెళ్ళిపోతుంటారు, కొంతమంది పరిపాలన సౌలభ్యం కోసం పక్క పార్టీ పోతుంటారు. గెలిచినటువంటి పార్టీలో కొంతమంది తొందరగా వెళ్లి ఏదైనా పనులు చేయించుకోవాలని వెళ్ళిపోతుంటారు. ఇదంతా సహజమే. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వింత జరిగిపోయినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమంటున్నాడు అంటే, ప్రెస్ మీట్ లో చంద్రబాబు బెదిరించి కక్ష సాధింపు చేసి బలవంతంగా పార్టీలోకి లాక్కుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చేతులు పెట్టి జైల్లో వేస్తున్నారు, ఆ భయానికే పార్టీలు మారుతున్నారు మా కార్యకర్తలు అని చెప్పేసి అంటున్నారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయడం అంతా సహజం. వాస్తవంగా వాళ్ళు బెదిరిస్తారో లేదో వాళ్ళకే తెలుస్తారు. రాజకీయ నాయకులు చాలా మంది అవకాశం కోసం వెళ్ళిపోతుంటారని చెప్పి మేము అనుకుంటుంటాం. సామాన్య ప్రజలుగా మేము అనుకునేది ఏంటంటే, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ దారి కనపడలేదు అన్నప్పుడు పక్క పార్టీ వైపు చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. దానిలో పెద్ద వింతే ఉంది, సహజం అది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా రాజకీయ కుట్రనే అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? వల్లభనేని వంశీ కుట్ర ఎందుకు అవుతుందండి? ఆయన చేసిన పాపాలు శాపాలే తగిలేవి. ఆయన ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ చేసి తన భార్య చూడడానికి వెళ్ళిన పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. దాని గురించి అసలు పోలీస్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళలేరండి. దీని మీద కేసు మీద కేసు ఎందుకు పడతాయంటే, ఆయన ఇంత పూర్వం చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, బెదిరింపులు, వీటి వల్ల కేసులు పడతా ఉంటాయి. దాన్ని ఎవడో ఏం చేయలేడు కదా. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి ఏది పడితే మాట్లాడి ఏది పడితే పనులు చేసేస్తూ ఉంటే రేపు పొద్దున్న అధికారం మారుతుందిరా, మనకు ముప్పు వస్తుందిరా అని గ్రహించుకోవాలి ఇలాంటి రాజకీయ నాయకులు. దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూసేదే ఉంటదండి. వాస్తవంగా వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికన్నా మనం ఏం చెప్తా ఉండే ఆయనకి? ఆయన అసలు ఎవరి మాట ఏమంటూ ఏ కార్యకర్తను గెలవడం చేస్తున్నారు కదా. ఏది మా కార్యకర్తల్ని బెదిరించి మా విజయసాయి రెడ్డి కూడా అమ్ముడుపోయాడు బెదిరించడం వల్ల అన్ని మామూలు మాటలే. ఎందుకంటే విజయసాయి రెడ్డి దగ్గర జగన్ బాబు గుట్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అనవసరం కెలుక్కుని అది మరీ గోతులో కూరుకుపోయే కంటే కూడా విజయసాయి రెడ్డిని అలా వదిలేడు బెటర్.